కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు కీలకమైన అంశాలు ఆరోపణలు చేస్తారు. రెండు కీలకమైన ఆరోపణలు చేస్తారు. సరే, మీరు ఆన్సర్లు చెప్పండి. మీకు 55 ఎకరాల ఫామ్ హౌస్ ఉందన్నమాట, వాస్తవం కాదా? నా అఫిడవిట్లోనే పెట్టినా కదా. కొత్తగా నువ్వు అనుకునేది ఏంది? పెద్ద వాస్కోడి గమలేగా ఏదో కొలంబస్ లెక్క ఏదో కనుక్కున్నట్టు నా అఫిడవిట్లో ఉన్నదే ఉన్నది. అఫిడవిట్లో మీరు 2013 సంవత్సరం పెట్టిన అఫిడవిట్లో ఏమంటున్నా, ఏ సంవత్సరం ఇప్పుడు 11 కోట్ల రూపాయలు ఉంది లేటెస్ట్ అఫిడవిట్లో. ఏమో నాకు తెలియదు 11 మిగతా ఇచ్చేస్తే. నేను మీ దాంట్లో చూసింది 2014లో మీరు అఫిడవిట్లో చూపించింది కేవలం 1 కోటి రూపాయల ఆదాయం. 2023లో 11 కోట్ల ఆదాయాన్ని చూపించారు. 10 ఏళ్ళు అయింది కదా. ఎట్లా పెరిగినాయి? ఎందుకు పెరగదు? దాని వాల్యూనే పెరిగింది. చూసుకోండి దాంట్లో ఏముందో చూడండి. దాంట్లో ఐటీ కట్టింది. అఫిడవిట్లో చూసుకోమంటారు. మొత్తం ఐటీ నోటీసులు ఇస్తుంది కదా ప్రతి సంవత్సరం. మీరే వ్యాపారాలు చేయరు అనుకుంటా, నాకు తెలిసి. సింపుల్, ప్రతిదీ ఐటీలో ఉంది, ప్రతిదీ అఫిడవిట్లో ఉంది. దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏముంది అంటే? అట్లా కాదు కదా, మీరు ఏం చేసి 10 కోట్ల ఆదాయం పెరిగిందో చూడండి. దాంట్లోనే ఉంది చూడండి. అది చూసి తెలుసుకోవడం మీరు చెప్పరు. చూసి తెలుసుకోమంటున్నా. దీంతో పాటుగా నీకు అధికారం కూడా ఉంది కదా. ఇప్పుడు ఏసీబీ ఉంది, విజిలెన్స్ ఉంది, చేసుకో. అదే విజిలెన్స్ పాయింటే వచ్చింది. చేసుకో. మీరు యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి 26,000 కోట్ల రూపాయలు వర్కులు నామినేషన్ పద్ధతిలో ఇచ్చి అది 46,000కు పెంచారు, 46,000 కోట్లకు పెంచారు. సో దానిలో ఎంక్వైరీ జరగబోతుంది, మీరు ఇరుకోబోతున్నారు అని చెప్తున్నాడు. వాడు బుర్ర ఉందా? సోయనే మాట్లాడిండా? అప్పుడు ఏమన్నా వేసుకొని మాట్లాడిండా? రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అయింది, మలిషానో పెట్టుకున్నాడు, ఎందుకు బయట తీస్తలేడు? మీకు కూడా ఐడియా లేదా? రిపోర్ట్ ఇచ్చిన సంగతి ఐడియా ఉంది కదా మీకు? రిపోర్ట్ ఐడియా ఉంది. మరి రిపోర్ట్ ఇచ్చింది కదా అడిగి రాదు మీరు? ఎంక్వైరీలు రావడానికి ప్రాసెస్ ఏదో ఉంటుంది. ఎందుకు దాచిపెట్టుకున్నావు అంటున్నా? 3 నెలల నుంచి వెళ్ళి మనిషి ఆడను పెట్టుకున్నావు, ఎందుకు పెట్టుకున్నావు అంటున్నా నేనే. ఫస్ట్ కాళేశ్వరం అసెంబ్లీలో పెట్టి చర్యలకు వెళ్తారు, ఆ తర్వాత నెక్స్ట్ మీ రిపోర్టే వస్తుందంట. ఎందుకు 3 నెలల క్రితమే ఇచ్చిందని ఎందుకు పెట్టలేదు? 3 నెలల క్రితమే ఇచ్చారు కదా, ఎందుకు మనిషి లోపల పెట్టుకొని కూర్చున్నావు నోరు మూసుకొని అంటున్నా నేను. ఏముంది రెడీ అంటారు దీన్ని బట్టి? కొత్తగానేది ఏంది? నేను అసెంబ్లీలో కదా ఛాలెంజ్ చేసింది, ఈ స్టూడియోలో కాదు కదా. అసెంబ్లీలో నేను ఛాలెంజ్ చేసింది. ఏమైంది? ఏడబన్నావు? ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు? ఇప్పుడు నేనే రివర్స్ పెడతా. వెంకటరెడ్డి లెక్కలన్నీ తీస్తున్నా. నేనే రివర్స్ పెడతా మీ మీద. దట్ ఈస్ జగదీష్. అది ఏం ధైర్యంతో నేను ఇస్తా? నేను ఆ రోజే చెప్పిన, ఎవరితోనైనా ఎంక్వైరీ చేసుకో, ఏ ఎంక్వైరీ చేసుకోండి, ఏ కమిషన్లో వేసుకోండి, మల్లె పువ్వులాగా తిరిగి వస్తాం, కడిగిన వజ్రంలాగా తిరిగి వస్తామని చెప్పినా అది జరుగుతుంది అని చెప్పినా. అందుకనే ఇవాళ మడిచిపెట్టుకున్నారు. చెప్పాలి, మాట్లాడాలి. కమిషన్ ఎంక్వైరీ ఇచ్చినావు, దాని మీద ఏముందో అది వస్తుంది. ఆ తర్వాత ఏడబెట్టుకుంటారు ముఖం? మాట్లాడిన అబద్ధాలు, ఈ చెత్త మాటలన్నీ ఏడ దాచిపెట్టుకుంటారు.